నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిట్టమూరు మండలం తాగేడు సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఇద్దరు యువకులు గల్లంతు. మధురెడ్డి మృతదేహం లభ్యం కాగా షారుఖ్ కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆత్మస్థైర్యంతో ముందుకు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా షాదీ మందిర్లో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, రైల్వే కమర్షియల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు. పంట పొలాల్లో వర్షపు నీరు ఉండకుండా చూడాలి. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు సరుకులు, దుప్పట్లు అందజేసిన క్లబ్ ప్రతినిధులు. వరద ప్రవాహంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఒకరి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన చిట్టమూరు మండలంలో చోటు చేసుకుంది. చిట్టమూరు మండల పరిధిలోని తాగేడు సమీపంలో ఉన్న బాలచంద్రారెడ్డి భవనం దగ్గరలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో భాగంగా మంగళవారం మల్లాం వైపు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో ఇద్దరు యువకులు వరద నీటిని దాటే ప్రయత్నం చేశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆ యువకులు కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సిఐ హుసేన్ బాషా, ఎస్ఐలు చిన్న బలరామయ్య, నాగబాబు పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. కోట మండలానికి చెందిన మధురెడ్డి షారుఖ్ గా గుర్తించారు. ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధురెడ్డి అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా షారుఖ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్ లో మల్లం దగ్గర ఈ కాజ్వే ఏదైతే ఉందో ఈ వర్షాల కారణంగా ఇక్కడ బందోబస్తు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మా కానిస్టేబుల్ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తుల్ని ఆపాడు. ఇక్కడే కాజ్వే కంటే ముందే ఆపాడు. ఆగండి, మీరు వెళ్ళొద్దండి అని చెప్పారు. వాళ్ళు సరే అని చెప్తూ మళ్ళీ సడన్ గా రేస్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నీళ్లు కూడా పెద్దగా ఏం లేవు, 1 ఫీట్ అంతే ఉంది అన్న, ఓన్లీ 1 ఫీట్ ఉంది ఆల్మోస్ట్. అక్కడ పోతూ పోతూ స్కిడ్ అయింది. అక్కడ లోపల రోడ్డు మీద స్కిడ్ కావడం వల్ల వాళ్ళు ముందరుండేవాడు ఇమీడియట్గా పక్కనే ఉండేటువంటి కాలువలోకి నీళ్ళలోకి జారిపోయాడు. ఇతన్ని కాపాడదామని ఇంకొకతను వెనక ఎవరైతే కూర్చున్నా అతన్ని కాపాడదామని అతను దూకాడు. అతను కొంత దూరం పోయాడు. మళ్ళీ అతను కూడా మరి ఈ ఘాటి ఉధృతికి, నీటి యొక్క ప్రవాహానికి తట్టుకోలేక అతను కూడా పోయినట్టున్నాడు. ఇప్పుడు గజ ఈతగాళ్ళని తెప్పిస్తాను. దుగ్గరాజపట్నం దగ్గర నుంచి గజ ఈతగాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని బాడీస్. వికలత్వం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని గూడూరు రైల్వే కమర్షియల్ సూపరింటెండెంట్ ఆర్ఐటి వెంకటేశ్వర్లు తదితరులు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలైన దివ్యాంగులకు దాతల సహకారంతో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు రైల్వే కమర్షియల్ సూపరింటెండెంట్ ఆర్ఐటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వికలత్వం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని తెలిపారు. దివ్యాంగులు అంటే దివ్యమైన అంగం కలవారని అర్థమన్నారు. తన దగ్గర ఉన్న దివ్యాంగులు ఎంతో పని చేస్తారని గుర్తు చేశారు. వారు పట్టుదలతో పని చేస్తారని ఆయన వివరించారు. దివ్యాంగ్ అంటేనే దాంట్లోనే ఉంది దివ్యమైన అంగం అంటే ఐ మీన్ ఏదో ఒక లోపం ఉంటే వాళ్ళని డిజేబుల్డ్ పర్సన్స్ అంటున్నారు. బట్ డిజేబుల్డ్ అనేది మన శరీరానికి తప్ప మనసుకి కాదు, మనిషి కాదు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళకి ఆ పేరు ఇవ్వడం జరిగింది. దివ్యాంగ్ వాళ్ళలో ఉన్న ఐక్యూ కానీ
సిక్స్ సెన్స్ కానీ చాలా ఎనబుల్గా ఉంటుంది. బికాస్ ఎందుకంటే నేను ఒక చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్గా రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నా దగ్గర 3 ఉన్నారు డిజేబుల్డ్ పర్సన్స్. దే ఆర్ నాట్ డిజేబుల్డ్, దే ఆర్ ది ఏబుల్డ్ పర్సన్స్. అంటే వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధం. అటువంటి పట్టుదల, అటువంటి అంకుటి దీక్ష పని, ఎటువంటి పని అయినా కూడా ఎలా చేస్తారంటే అటువంటి గొప్ప పట్టుదలతో వాళ్ళు ఉంటారని ముఖ్యంగా నేను మీ అందరికీ ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మనస్సుకైతే ఎటువంటి లోపం లేదు, అదొక్కటి మీరు గమనించాలి దయచేసి. ఈ యొక్క సభాపూర్వకంగా మన అవినాష్ అతని యొక్క ప్రతిభని నేను సభాపూర్వకంగా అభినందిస్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. మీకు ఉత్తరోత్తర మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పెద్ద పెద్ద టోర్నమెంట్లో పాల్గొనాలన్నా, మీకు ఏదైనా ఆర్థికంగా కానీ లేదా ఇంకొక విధంగా అయినా కూడా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఈ సభాపూర్వకంగా నేనైతే హామీ ఇస్తున్నాను. మీరు నా నంబర్ తీసుకొని నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే మీకు ఏం కావాల్సిన నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అన్ని అవయవాలు సక్రమంగా ఉండి చేయలేని పరిస్థితుల్లో మీరు ఇంత స్థితికి ఎదగడం అనేది నాకు చాలా ఆశాదాయకం. అందులో స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మీరు ఇంత ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఈ సభాపూర్వకంగా మరోసారి మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇంకా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, రెడ్ సంస్థ గౌరవ అధ్యక్షుడు మనపాటి రవీంద్రబాబు తదితరులు మాట్లాడారు. మామూలుగా మేము చేసే పనుల కంటే మీరు కొంచెం డిఫరెంట్గా చేస్తారంటే మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు. అందుకని మీరు ఎప్పుడు కుంగిపోకుండా మీరు మీకున్న దాంట్లో మీరు బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మీకు ఈ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి సపరేట్ రిజర్వేషన్ ఉంది. మెడిసిన్లోనే వీళ్ళకి సీట్స్ ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా వీళ్ళకి సపరేట్ కేటగిరీ ఉంది. మా క్లాస్లోనే 2 ఉన్నారనమాట. ఒక అమ్మాయి చదివిన పోలియో వచ్చి చిన్నప్పుడే ఒక కాలు పోయింది. తను కూడా మనం ఏం చేయలేకపోయినా కొంచెం వాళ్ళకి లోపంగా కూడా వాళ్ళకి చాలా తీసుకుని సర్వీస్ చేయడం అనేది గ్రేట్ క్వాలిటీ, గ్రేట్ థింగ్. వాళ్ళు ఖచ్చితంగా మనం ఎప్పుడు అనుకుంటాం. రెండోది ఇప్పుడు మన వెంకటేశ్వర గారు చెప్పారు, ఇంక మమ్మల్ని ఏ ఎవరిని కాంటాక్ట్ చేయకుండా ఈ బాధ్యత. ఎందుకంటే ఒకసారి ఆయన కమిట్మెంట్ ఇచ్చి నేను చేస్తానన్న తర్వాత నీ బాధ్యత నువ్వు నీ సొంతంగా నువ్వు కష్టపడి నువ్వు చెప్పుకోవాలంటూ తిరగాలి. 1-4 సార్లు తిరిగి అంటే పని చేసుకోండి. ఆయన చేయనప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్పండి, నేను ఎవరో మేము మాట్లాడి కోఆర్డినేట్ చేస్తాను. ఈరోజు మేడం గారు సూపరింటెండెంట్ గారు వచ్చినారు. దాదాపు వేదిక మీద ఉన్న ప్రజలందరూ కూడా దాతలు కూడా ఉన్నారు. ఎవరైతే దివ్యాంగులు మాకేమీ అవకాశాలు లేవు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేటువంటి భాగంలో ఉన్నారు కూడా మనకి ఇక్కడ కలుసుకొని మనందరం కూడా కుటుంబంలాగా ఆటల పోటీలు ఆడుతూ సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ కోఆర్డినేటర్ గురుస్వామి, శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్, మండల న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు అర్వ పార్వతయ్య, మెహబూబ్ బాషా, నయోమి, దాతలు నితీష్, అద్దంకి లక్ష్మి, రెడ్ సంస్థ ప్రతినిధులు జానా సుధీర్, రాకేష్, శ్రీధర్, రామలింగం, పల్లం వెంకటేశ్వర్లు, జమీర్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఎందులోనూ తక్కువ కాదని, అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని సీనియర్ రొటేరియన్ మరియు దాత ఎల్లసిరి గోపాల్ రెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగులకు పలసరుకులు, దుప్పట్లు అందజేశారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులకు సీనియర్ రొటేరియన్ మరియు దాత ఎల్లసిరి గోపాల్ రెడ్డి సహకారంతో కార్యక్రమం జరిగింది. క్లబ్ ప్రతినిధులు పాల్గొని దివ్యాంగులకు సరుకులు, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కాదన్నారు. మనోధైర్యంతో సమాజంలో ముందుకు వెళ్లాలని సూచించారు. రోటరీ క్లబ్ వెస్ట్ తరపున వారికి చేయూత అందించడం జరుగుతుందని వారు వివరించారు. ఈ రోటరీ క్లబ్లు కానీ, లయన్స్ క్లబ్లు కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఎక్కడైనా ఏదైనా అవసరమైన వాటికి సేవా కార్యక్రమాలు చేసేదానికి ఏర్పడిన క్లబ్లు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా. ఇక దివ్యాంగుల దినోత్సవం అనేది ఊరికనే తృప్తి మంత్రం కాకుండా దానికి కనీసం కొంతమందికైనా కూడా మన పల్ల వెంకటేశ్వర్లు అతను మామూలుగా చెప్తుంటారు, ఏదైనా ఒక అవయవం పనిచేయకుండా ఉంటే అది
చాలా ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు చాలా జాస్తిగా ఉంటాయని, మామూలుగా కూడా చాలా ఏదైనా ఉంటే కూడా అవసరానికి వచ్చి చేస్తూ ఉంటారు. మాకు రోటరీ క్లబ్లోనే కాకుండా రాజకీయాలు కూడా చాలా సీనియర్ రొటేరియన్కి కొందరు ఎల్ఎస్ఎల్ గోపాల్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి నేను డాక్టర్తో వస్తానని చెప్పి ఈరోజు ఒక 20 మందికి 20 రకాల పల సరుకులు, అలాగే ఈ చలికాలం కాబట్టి వారికి సౌకర్యంగా ఉంటుందని గొప్పట్లు ఈ కార్యక్రమాన్ని నేను అందజేస్తానని వారు రోటరీ క్లబ్ ట్రస్ట్ ద్వారా నేను అందరికీ కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన మెంబర్ ఎల్ఎస్సి గోపాల్ రెడ్డి గారు ఈ దాతృత్వంతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ప్రతిసారి మనం ఆయన నాగులు చెప్పినట్టు దీనికి అవసరమో ఆ అవసరాన్ని బట్టి ఈ కార్యక్రమం చేస్తే చాలా మంచిది. అందులో రాబోయే చలికాలం దానికోసమని దుప్పట్లు చేశాడు. బట్ పల సరుకులు కూడా ఇవ్వాలని అనుకోవడం కూడా చాలా మంచిది. సో ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన ఎల్ఎస్సి గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈరోజు డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ గూడెం ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ రొటేరియన్ గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంతో దివ్యాంగులకి ఈరోజు పలసరుకులు అలాగే చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం చేయడం జరిగింది. వారికి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నాసిన నాగులు, రొటేరియన్లు శ్రీకంఠి రామ్మోహన్ రావు, చోలవరం గిరిబాబు, బండి ధనుంజయ రెడ్డి, సిద్ధారెడ్డి, హరినాథ్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాగరాజు రెడ్డి, సనత్ రెడ్డి, కోటా కృష్ణ, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు చప్టాపై గత 2 రోజులుగా ఉన్న వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో రాకపోకలకు మార్గం సుగమమైంది. పంబలేరు వద్ద 90% పూర్తయిన వంతెనను అందుబాటులోకి తీసుకుని వస్తే వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంట పొలాల్లో వర్షపు నీరు నిలవకుండా ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారిని హైమావతి సూచించారు. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారిని హైమావతి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. పంట సాగులో మెలకువలు వివరించారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు ఉంటుందని, వెంటనే ఆ నీటిని తొలగించాలని రైతులకు సూచించామన్నారు. అప్పుడే తెగుళ్ల బారిన పంట పడకుండా ఉంటుందన్నారు. పంట దిగుబడి అయ్యే వరకు అధికారుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలని ఆమె వివరించారు. నా పేరు హైమావతి, మండల వ్యవసాయ సైదాపురం కమ్మవారిపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నార్మడిని కూడా పరిశీలించడం జరిగింది. ఈ నార్మడిలో కూడా ఎటువంటి నీరు కూడా నిలవలేదు. ఈ ఫెంగల్ తుఫాన్కి మన సైదాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని రైతులకు కూడా సూచనలు సలహాలు ఇవ్వడం ఏంటంటే, వరి నారుమడిలో కానీ ప్రధాన పొలంలో కానీ నీరు నిల్వ ఉన్నట్టయితే నీటిని వెంటనే తప్పనిసరిగా బయటికి వదిలేయాలి. దాని తర్వాత మనకి యూరియా పొటాషియం పైపాటుగా వేసుకోవాలి. కార్బన్ డైజాన్ని పైపాటుగా స్ప్రే చేసుకోవాలి. అలాగే నాటేటప్పుడు ఇప్పుడు కొంతమంది కొన్ని గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు. నాటేటప్పుడు కూడా కొసలతో నాటుకోవడం మంచిది. అలాగే అల్లి వేసి కూడా తీసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి పొలంలో కూడా పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఒకసారి పొలాన్ని పరిశీలించాలి. పరిశీలించినట్టయితే మనకి
ఏదైనా పెస్ట్ డిసీజెస్ ఏమైనా ఉంటే కూడా తొందరగా మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మందులు, పురుగు మందులు కానీ ఏదైనా సిఫారసు చేసిన మేరకి తప్పనిసరిగా అవన్నీ కూడా స్ప్రే చేసుకున్నట్టయితే మనము వరి పంటని ఆరోగ్యవంతంగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అధిక దిగుబడి కూడా మనం సాధించుకున్న వారు అవుతాము. కనుక తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా సిఫారసు మేరకే ఎరువుల్ని కానీ పురుగు మందులను కానీ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా తప్పనిసరిగా ఇది ఫాలో అవుతారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు పుష్ప తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని షీలానగర్ లో ప్రేమ జంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. వెంకటేశ్వర కాలనీలోని ఎస్ఎల్బి నాయక్ క్లేవ్ అపార్ట్మెంట్ పై నుండి పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మధ్య వివాదం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. 5:52 మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, 112 కాలు మా సిఐ గారికి. శైలానగర్లో వెంకటేశ్వర కాలనీలో ఇద్దరు మేడ మీద నుండి దూకి చనిపోయారని సమాచారం రాగా వెంటనే మా సిఐ ఎస్ఐ వెంటనే తక్షణం వచ్చి చూడడం జరిగింది. దాని మీద పరిశీలిస్తే వాళ్ళ పేర్లు పిల్లి దుర్గారావు, 32 ఇయర్స్, క్యాటరింగ్ రంగా క్యాటరింగ్ సర్వీసు ఆయన ఓనరు. అలాగే సుస్మిత 27 ఇయర్స్, ఈమె సాఫ్ట్వేర్ ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తుంది హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అపార్ట్మెంట్లో. అయితే ఈ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారని చెప్తున్నారు. 3 months నుండి ఇక్కడ ఉంటున్నారు. ఇంకా ఇది ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది విషయం పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషను. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాము. గాజువాక షీలానగర్ లిమిట్స్ వెంకటేశ్వర కాలనీలో ఎస్ఎల్ వినాయక్ అపార్ట్మెంట్లో పిల్ల దుర్గారావు అనే క్యాటరింగ్ ఓనర్ వచ్చేసి గత 1 year నుంచి ఉంటున్నాడు. ఇతనికైతే వివాహం కాలేదు. హైదరాబాద్ అంటే ఇతని నేటివ్ ప్లేస్ అమలాపురము, ఈ పాపది కూడా అమలాపురం అన్నమాట, సుష్మిత. వీళ్ళిద్దరూ గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అనేది తెలిసింది. అయితే వీళ్ళిద్దరికీ లోపల ఏదన్నా వాగ్వివాదం జరిగి ఉండొచ్చు. దానికి సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ని బట్టి మాకు అంటే టీవీ యొక్క రిమోటు, తర్వాత గాజు గ్లాసు పగిలున్నాయి. ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా అన్ని కోణాల్లో విచారించడానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను కూడా తెప్పించాము. ఇంతకుముందు 2-3 hours ముందు అయింది కాబట్టి విచారణ వాళ్ళ బంధువులు, తర్వాత ఫోన్ లాక్లో ఉంది. దీన్ని బట్టి మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి రేపటికల్లా మనకు దాదాపు అంతా తెలుస్తుంది. అమ్మాయి వాళ్ళకి అయితే ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చారు. ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే ఇంకా ఎవరు కాంటాక్ట్ చేయలేదు. సో కాంటాక్ట్ అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి దాని తర్వాత తదుపరి విచారణ. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా మైథిలి ఆసుపత్రి 22వ వార్షికోత్సవం సందర్భంగా లింగంగుంట వెంకటరమణబాబు, మైథిలి దంపతులు వ్యవహరించారు. మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ఆకాశదీప నిమజ్జన ఉత్సవం సందర్భంగా పోలిపాడ్యంను పురస్కరించుకొని విశ్వనాథ స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు దీపాలను గంగలో వదిలారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఘనాజిత్పురముఖ్యాద్య
లంబోదర చోవికరాజోహ ధనాధిప గోమకేదో దేవతాభ్యోన్మనస్సుమంతుష్ణుపజామి ప్రార్థనాభారిక సమభాది శుక్లపక్షే ధియా ఏవం గుణ విశేషణ మహాలక్ష్మి ఉండు నమక్ మహాదేవ నాకు ఊదేని నా పెట్టేసిన అది ఏమొచ్చింది ఆ సాంగ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిట్టమూరు మండలం తాగేడు సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఇద్దరు యువకులు గల్లంతు. మధురెడ్డి మృతదేహం లభ్యం కాగా షారుఖ్ కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆత్మస్థైర్యంతో ముందుకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా షాదీ మందిర్లో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, రైల్వే కమర్షియల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు. పంట పొలాల్లో వర్షపు నీరు ఉండకుండా చూడాలి. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు సరుకులు, దుప్పట్లు అందజేసిన క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.